ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షన అయితే ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దీనిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏదైతే శాసనసభ్యులు అందరూ పాల్గొంటున్నారు. ప్రధానంగా ఏదైతే ప్రోగ్రెస్ రిపోర్టుతో పాటు రాబోయే 4 సంవత్సరాల్లో ప్రభుత్వం చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలపైన కూడా సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. దీనిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. ఈరోజు జరిగినటువంటి సమీక్షా సమావేశంలో మొదటి ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది, రాబోయే 4 సంవత్సరాల్లో ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకులు లోకేష్ గారు కానీ ఈరోజు ముఖ్యంగా మాకు చెప్పింది ఏంటంటే, మనం గడిచిన సంవత్సర కాలంలో చాలా ఎలక్షన్ ప్రామిసెస్ మనం ఫుల్ఫిల్ చేసాం. సుమారు 140 ఎలక్షన్ ప్రామిసెస్ అనేది మనం ఫుల్ఫిల్ చేసి మనం ప్రజల తాలూకా చిన్న చిన్న ఇబ్బందులు ఏవవుతున్నా అవన్నీ కూడా మనం పరిష్కారం చూపించాం. ఇవి కాకుండా రేపు మనం ప్రబల్లోకి, ఎందుకంటే ఆయన యోగలంలో తిరుగుతున్నప్పుడు, యోగలంలో పాదయాత్ర చేసినప్పుడు చాలా విషయాలు ఆయన గమనించారు. మరి అదేవిధంగా మనం రేపు నెల రోజుల పాటు పబ్లిక్తో ఉంటే పబ్లిక్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఈ 140 ఎలక్షన్ ప్రామిస్ ఏవైతే ఫుల్ఫిల్ చేశామో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకు కూడా తెలియజేసి, వాళ్ళకు కూడా పలానా ఇష్యూ మీరు అడిగారు, ఆ ఇష్యూని మీరు సాల్వ్ చేసి ఈ ప్రభుత్వం మంచి దశలో వెళ్తుంది, మీకోసం పనిచేస్తున్న విషయాన్ని పబ్లిక్ చేరవేసే దశగా మేము తెలియజేస్తాం. సార్, జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో అంటే రేపు 1వ తారీఖు నుంచి కూడా తను మేనిఫెస్టోలు ఏదైతే టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో రీకాల్ చేయాలంటూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? సో ఖచ్చితంగా ఈరోజు సుమారు సంక్షేమం అవచ్చు, అభివృద్ధి 2 కళ్ళు కింద భావించి ప్రభుత్వం నడుస్తుంది. సంక్షేమ కార్యక్రమంలో కూడా సుమారు 70% ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయడము, ప్లస్ దానికి ఏదైతే కార్యాచరణ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్నదాత సుఖీభావ అవ్వచ్చు, దాన్ని కూడా ఎలాగిస్తామన్న విషయం కూడా చెప్పడం జరిగింది. తల్లికి వందనం ఇవ్వడం జరిగింది, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది, అలాగే మనం గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది, మత్స్యకార సోదరులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా సుమారు 140 ఎలక్షన్ ప్రామిసెస్, అటు డెసిషన్ అవ్వచ్చు లేకపోతే ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఈ 2 కూడా ఫుల్ఫిల్ చేసి ఎలక్షన్ ప్రామిస్ మనం చెప్పడం జరిగింది. అయితే అపోజిషన్ వాళ్ళు వాళ్ళకున్న పరిధిలో, వాళ్ళకున్నటువంటి వ్యక్తిగత ఆలోచనలతో వాళ్ళు చేసే ప్రయత్నం చేసినా అవి ప్రజలు ఎవరు కూడా నమ్మబోరు. ఎందుకంటే వాళ్ళు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారో, ఏ రకంగా పరిపాలన చేశారో ప్రజలందరికీ తెలిసిన విషయమే. కొత్తగా వాళ్ళు వచ్చి చెప్పడానికి లేదు, వాళ్ళు చెప్పినా కూడా ప్రజలు కూడా వినపోరు. ఇంకోటి సార్, ప్రధానంగా ఎంఎస్ఎంఈ అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో వెన్నుముక లాంటిది. ఎటువంటి అవకతవకలు అంటే ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడే వ్యవస్థ ఎంఎస్ఎంఈ. అలాంటి ఎంఎస్ఎంఈకి బ్యాంకర్స్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి రాయితీలు రావట్లేదు, అందుకని కొన్ని సంస్థలు మూతపడిపోతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. దాన్ని ఎలా అధిగమించాలి? ఆల్రెడీ గత 5 ఏళ్ళుగా చాలామందికి ఇన్సెంటివ్స్ ఇవ్వకపోవడం జరిగింది. అయితే దీనికి కూడా సుమారు ఒక కార్యాచరణ చేసుకున్నాం. 3,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ రూపంలో ఇండస్ట్రీస్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందని గ్రహించే గౌరవ ముఖ్యమంత్రి వారు దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. సో డెఫినెట్గా దానికి ఇన్సెంటివ్స్ అనేది ఒక ప్రధానమైన సమస్య. అది ఖచ్చితంగా ఇవ్వడానికి మేము దానికి కావాల్సినటువంటి యంత్రాంగం తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కూడా ఎస్ఎల్బీసీ మీటింగ్స్లో కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ కానీ చాలా క్లియర్ కట్గా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి ఫైనాన్సెస్ ఎలాగిస్తున్నారు, ఏ రకంగా ఇస్తున్నారు, ఇప్పుడున్న కొత్తగా పెట్టుకున్న ఇండస్ట్రీస్ ఏ రకంగా సహకారం చేస్తున్నారు, ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి ఎక్స్పాన్షన్స్కి మీ రకంగా సహకారం చేస్తున్నారు, అలాగే దానికి కూడా కాంపోనెంట్స్ మైక్రోకి ఎంత ఇస్తున్నారు, స్మాల్కి ఎంత ఇస్తున్నారు, మీడియంకి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మేము మానిటర్ చేస్తున్నాము. ఎక్కడైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా మేము మా ఆఫీస్ ద్వారా మేము బ్యాంకర్స్తో, ఇప్పుడు సపోజ్ ఏదైనా గ్రీవెన్స్లో మంచి స్టార్టప్ వచ్చింది, వాళ్ళకి ఫైనాన్స్ సపోర్ట్ రాకపోతే మాత్రం మా ఆఫీస్ బై ఈమెయిల్ వస్తే నేను స్టేట్ లెవెల్ కమిటీ వెంటనే కమ్యూనికేట్ చేసి వాళ్ళకి కూడా ఇప్పించడం కూడా చేయడం జరుగుతుంది. ఇంకోటి సార్, రాష్ట్రాల్లో 30,000 పైచులకు ఈ ముద్రణ యంత్రాంగాలు అయితే రాష్ట్రంలో ఉన్నాయి, కార్పొరేషన్ కూడా గుర్తించారు. కానీ వారికి ఏదైతే థర్డ్ ఫేజ్ అంటే పవర్ అనే దాంట్లో వాళ్ళకి సరిగ్గా లేకపోవడం వల్ల అవన్నీ కూడా మూతపడుతున్నాయి. దాన్ని కార్పొరేషనే గుర్తించినా కూడా ఆ పవర్ విషయంలో కూడా ప్రభుత్వం ఎటువంటి రాయితీలు పవర్ ఆల్రెడీ ఇచ్చాము కదా, 500 యూనిట్స్ వరకు వాళ్ళు వీవర్స్కి ఆల్రెడీ మనం ఎలక్షన్ ప్రామిస్ ఫుల్ఫిల్ చేశాము. ఆల్రెడీ దానికి ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. సో అది ఆల్రెడీ జరుగుతుంది కదా. ఓవరాల్గా ఎంఎస్ఎంఈలు రాబోయే 5 ఏళ్లలో అద్భుతంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందబోతున్నాయి అనుకోవచ్చు. డెఫినెట్గా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఎటువంటి ప్రాబ్లం ఉందనేది ఆయన ఆల్రెడీ ఆలోచన చేయడం జరిగింది. మీరు గమనిస్తే నాకున్నటువంటి ఈ మినిస్ట్రీ ఎంఎస్ఎంఈ సెర్ప్ అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ మినిస్ట్రీ ఫామ్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు. ఆయన ఎలక్షన్
విన్ అయిన వెంటనే ఎలాంటి మినిస్ట్రీ ప్రణాళిక చేయాలనే విషయంలో చాలా క్లారిటీగా మాకు ఈ రెండు కాంబినేషన్ ఒక మినిస్ట్రీ ఫామ్ చేసి దీనికి ప్రత్యేకించి శ్రద్ధ సమకూరుస్తూ ఆయన వ్యవస్థను సమకూరుస్తూ ఎటువంటి ఆపర్చునిటీస్కి పబ్లిక్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆంటర్ప్రినర్షిప్ ఎలా డెవలప్ చేయాలి, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్షిప్ కాన్సెప్ట్ ఎలా బిల్డ్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంఎస్ఎంఈ పార్క్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ పార్క్స్ అవ్వచ్చు, లేకపోతే రేపొద్దున కామన్ ఫెసిలిటీస్ 10 మంది కలిపి ఏదైనా చేద్దామన్నా వాళ్ళందరికీ కామన్ ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేసేదానికి గవర్నమెంట్ ఏ రకంగా చేయాలి, సెక్టర్ బేస్డ్ పార్క్స్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్గా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఎంఎస్ఎంఈ పార్క్స్ గ్రౌండ్ అవడం చూసాము. భవిష్యత్ కాలంలో ఇంకా మరిన్ని మంచి విషయాలు కూడా తెలియాలి. థ్యాంక్ యూ సార్. ఇది తాజా పరిస్థితి. ఏదైతే ఎంఎస్ఎంఈ మంత్రి మనతో పాటు కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే కొన్ని అద్భుతంగా అంటే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈకి ప్రభుత్వం అన్ని రాయితీలు ఇవ్వబోతుంది. ఇప్పటికే బ్యాంకర్స్తో మాట్లాడి ఎంఎస్ఎంఈలకి తోడ్పాటు అందించాలని చెప్పి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ రాబోయే 4 ఏళ్లలో కూడా ఎంఎస్ఎంఈ రంగం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం ఆర్థికంగా ఇంటికి ఒక ఉద్యోగం చొప్పున అంటే ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ని తయారు చేయడం ప్రధాన లక్ష్యంగా అయితే మేము పనిచేస్తూ ఉన్నారు. ఇది తాజా పరిస్థితి.